గత ఎన్నికల్లో వాళ్ళు సొంత నియోజకవర్గాల్ని వదిలేసి వేరే చోట్ల నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో అయినా మళ్లీ సొంత నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కర్చీఫ్లు వేశారట. అయితే అధిష్టానం మాత్రం తూచందట. పోయిన చోటే వెతుక్కోండి, గతంలో పోటీ చేసిన చోట మళ్లీ పోటీకి దిగకండి అంటూ హుకుం జారీ చేసిందట. సొంత నియోజకవర్గాలకి వెళ్లే ఛాన్స్ చేజారిపోవడంతో వాళ్ళు ఓడిన చోటే వెతుకులాట మొదలుపెట్టారట. అక్కడ రాజకీయంగా పుంజుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా జిల్లా? పులుసులో పడ్డ వలస నేతలు పోయిన చోటే వెతుక్కోవాలట. పాత నియోజకవర్గాల్లో నో ఎంట్రీ. సొంత స్థానాలపై ఆశలు గల్లంతేనా? ఓడిన చోటే వికసించాలట. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిన చందంలా మారింది గత ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి. 2024లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే విషయంలో వైసీపీ అధిష్టానం కప్పులో కాలేసిందన్న విమర్శలు వినిపించాయి. 2019 ఎన్నికల్లో తాము గెలిచిన స్థానాల్లోనే మళ్లీ పోటీ చేసేందుకు నేతలు రెడీ అయ్యారట. అయితే వైసీపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలను అధిష్టానం మార్చేసి వాళ్లకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో వాళ్లు కాస్త తమకు అస్సలు పట్టులేని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వలస నియోజకవర్గాల్లో ఉండలేక తమ సొంత నియోజకవర్గాల్లోనే సెద తీరుతున్నారట. అయితే మాజీలంతా మళ్లీ తమ తమ పాత స్థానాల నుంచే పోటీ చేయవచ్చని పార్టీలో పుకార్లు షికార్లు చేశాయట. దీంతో వాళ్లు సొంత సీట్లపై మళ్లీ ఆశలు పెంచుకున్నారట. అయితే అది కాస్త మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిందట. గత ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేశారో వాళ్లు అక్కడే రాజకీయాలు చేయాలని, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని వైసీపీ అధిష్టానం నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు స్పష్టమైన సందేశం అందిందట. ఈ కొర్రీతో వలస నేతలు మళ్లీ వర్రీ అయిపోతున్నారట. దీంతో గతంలో ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సి వస్తోందట. ఎక్కడి నేతలు అక్కడే ఉంటూ ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొనాలని అధిష్టానం సూచించిందట. 2024 ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం నియోజకవర్గానికి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు పంపి పోటీ చేయించారు. ఇక అప్పట్లో మంత్రిగా ఉన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను కొండపికి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరుకు పంపించి పోటీ చేయించారు. హెచ్చంపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ ను కనిగిరి ఎన్నికల బరిలో దించారు. ఇక బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన మంత్రి మెరుగు నాగార్జునను సంతనూతలపాడు నియోజకవర్గానికి, కొండపి ఇన్ఛార్జ్ గా ఉన్న వరికోటి అశోక్ బాబును వేమూరుకు పంపించారు. కొత్త వాళ్లైన పానెం హనిమిరెడ్డిని అద్దంకి నుంచి, ఎడం బాలాజీని పర్చూరు నుంచి పోటీ చేయించారు. చీరాలలో కరణం వెంకటేష్ కు టికెట్ ఇచ్చి బరిలో దింపారు. ఇంతా చేస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయనగా ఇలా అభ్యర్థులను మార్చడం వల్ల కొత్త నియోజకవర్గంలో పట్టు సాధించలేక నేతలు ఓటమి పాలయ్యారు అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఎవరి నియోజకవర్గాలు వారికి కేటాయిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు నేతలు. అయితే ఎక్కడైతే ఓడిపోయారో అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధం కావాలని అధిష్టానం సూచించిందట. దీంతో మింగలేక కక్కలేక అక్కడే సర్దుకుపోయి పనిచేసుకుంటున్నారట వైసీపీ నేతలు. అధిష్టానం ఏం సూచిస్తే అదే చెయ్యాలిగా అంటూ నిట్టూరుస్తున్నారట.